మూవీ ఏ లవ్ స్టోరీ విత్ రిటర్న్ ఇన్ స్టార్స్ వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికీ కూడా సక్సెస్ఫుల్ గా థియేటర్స్ లో రన్ అవుతుంది. అండ్ మొదటి 3 రోజుల్లోనే 1 crore ని గ్రాస్ ని సొంతం చేసుకుంది. అండ్ ఇప్పటికీ థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అండ్ మరొకసారి టీం అందరికి హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. హలో ఎవ్రీవన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు హోల్ టీమ్ ఆఫ్ నిలవే అండ్ థ్యాంక్ యూ అండి. ఇలాంటి సినిమా సభాయనములు అందరూ ఉన్న మేధావులకి, ఆర్టిస్టులకి, సముద్ర గారికి. ఇప్పుడు ఆల్రెడీ మనం బయట చూసాం నిలవే చంద్రబోస్ గారు. వాళ్ళకన్నా మనం ఏం చెప్పగలం? రాయడం అంటే రాష్ట్రం కానీ స్టేజ్ మీద మాట్లాడమంటున్నారు. అయితే నాకు అనిపించింది నిలవే. అండ్ ఎవరైనా ఎంత ఎర్న్ చేసినా కానీ లైఫ్ లో అనేది ఒక తోడు అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ సినిమాలో చూపించిన ఏదైతే రైటింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా. అలాగే మూవీ టీం అందరినీ కూడా స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ముందుగా కో ప్రొడ్యూసర్ వెంకట్ ఎన్కేకే, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అన్వేష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టేజ్ పైకి రావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అండ్ మరొకసారి టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సాదరంగా ఆహ్వానిస్తున్నాము. గట్టిగా చప్పట్లు కొట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గట్టిగా చప్పట్లు. నిజంగా చాలా బాగా యాక్టింగ్ చేశారు సినిమాలో హీరోయిన్. ఎవరు మాట్లాడతారు? ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మా వచ్చిన వాళ్ళందరికీ చెప్పడానికంటే ఇంతకుముందు అందులో చెప్పారు కదా పెద్దలందరూ, మా సినిమాలో లిరిక్స్ కానీ అవి కానీ చాలా బాగున్నాయని అందరూ పోగొడుతున్నారు. మేము థియేటర్స్కి విజిట్ చేస్తున్నప్పుడు అక్కడ జనరల్ ఆడియన్స్ వాళ్ళు ఇస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. మీడియా మీదకి వచ్చిన మీడియా గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. ఇక్కడికి టైం తీసుకొని వచ్చిన మీడియా మిత్రులకి, టీమ్కి అండ్ ఆల్ ద అదర్ పీపుల్ ఆన్ ద పోడియం, థ్యాంక్స్ వన్స్ అగైన్. అందరూ చెప్పారండి. నమస్కారం. ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ప్రీమియర్ రోజే చూశాను మూవీని ఫస్ట్ టైం. చాలా బాగుంది. సీట్ నుంచి అసలు లేకపోతే అవ్వలేదు. నమస్కారం అందరికీ. సో కొన్ని ఇయర్స్ కష్టం అండి ఇది. మేము సాంగ్స్ ఒక్కొక్క డిజైన్ చేస్తూ, అంటే ఏ ఆర్డర్లో చెప్తానో కూడా తెలియదు, అక్కడిక్కడ మాట్లాడుతుంటా కావచ్చు. వీఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ ఇన్ ద హెడ్. నేను థియేటర్స్కి వెళ్తున్నప్పుడు కొంచెం స్టేజ్ ఫియర్ ఉంది. ఫస్ట్ టైం మాట్లాడాలని ప్రిపేర్ అయ్యాను. ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళందరికీ సార్, మీ అందరి ముందు నేను ఇట్లా స్టేజ్ మీద మాట్లాడటం గౌరవంగా భావిస్తున్నాను. కొంచెం టైం తీసుకుంటాను, ఏమనుకోవద్దు ప్లీజ్. నిన్న సోమవారం రోజు హౌస్ఫుల్ అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఆనందంతో నైట్ నిద్రపట్టలేదు. సక్సెస్ మీట్ అన్నారు, అసలు నిద్రపట్టలేదు. ఏం అందరికీ నమస్కారం అండి. నేను ఈ సినిమా రాత్రి చూసి ఈరోజు మీ దగ్గరికి వచ్చి 24 గంటల తర్వాత మధ్యలో నా ఎక్స్పీరియన్స్ చెప్పడానికి వచ్చిన ఒక ప్రేక్షకుడిని మాత్రమే. ఆ ప్రేక్షకుడి పాత్రలోనే ఈరోజు స్టేజ్ మీద నుంచున్నాను. ముందుగా అందరికీ, స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. చాలా రోజుల తర్వాత చాలా మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది మనసుకి. నాకు సినిమా చూసిన తర్వాత అనిపించాలని మాటలు ఏంటంటే, విశ్వనాథ సత్యనారాయణ గారి కవితలాగా, బాపు గారు గీసిన బొమ్మలాగా, నేటి జనరేషన్కి ఒక గీతాంజలిలాగా నిలవే సినిమా. నాది ఆ ఫీలింగ్. నా మనసుకు నచ్చిన సినిమా నిలవే. ముఖ్యంగా ఇందులో ముగ్గురికి ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్, ఈ సినిమాకి హీరో ఫోటోగ్రఫీ,
సినిమాటోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి హ్యాట్స్ ఆఫ్ సార్. ఎంత అందం. హలో అండి, థ్యాంక్స్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు వచ్చినందుకు అండ్ మమ్మల్ని బ్లెస్ చేసినందుకు అండ్ కంగ్రాచులేట్ చేసినందుకు, అండ్ థ్యాంక్స్ టు సురేష్ గారు ఫర్ కమింగ్ అండి. ఎస్టే మీరు మాట్లాడినప్పుడు యువర్ ఎమోషన్ వాజ్ వెరీ జెన్యూన్. అది ఒక్కటే కోరుకున్నాం టు రీచ్ మోర్ దెన్ ఎనీథింగ్. ఆ వ్యాలిడేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో థ్యాంక్స్ ఫర్ డూయింగ్ ఇట్ సార్. థ్యాంక్స్ సార్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్, అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద గెస్ట్స్ అండి ఫర్ కమింగ్. సో నిలవే అండి, ఇట్ స్టార్టెడ్ ఆల్మోస్ట్ 3 years ago. సౌమిత్ అండ్ మీ, వీ వర్ ద ఓన్లీ 2 people. ఇద్దరమే స్టార్ట్ పెట్టాం ఒక పాయింట్ ఆఫ్ టైంలో, అండ్ ఇట్ వెంట్ ఆన్. ఒక సినిమా తీయడంలో ద జర్నీ ఆఫ్ మేకింగ్ చాలా చాలా నేర్చుకున్నాం, అండ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫస్ట్ టైం చేస్తున్నందుకు. వి ఆర్ ఆల్వేస్ కాన్ఫిడెంట్ ఏదో ఒకటి, బట్ వన్ స్మాల్ థింగ్ నిలవే గురించి నేను నేర్చుకుంది ఏంటంటే, మన ఇంటెన్షన్ ప్యూర్ ఉంటే ఎవ్రీథింగ్ విల్ అలైన్. అన్ని తిరుగుతాయి, అన్ని విల్ ఫాల్ ఇన్ ప్లేస్. ఓన్లీ మన ఇంటెన్షన్ ప్యూర్ ఉంటే మాత్రమే. సో నిలవే ఈ సక్సెస్ మీటింగ్ ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన టెక్నీషియన్స్కి అందరికీ నా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం వ్యాలంటైన్స్ డే వస్తుందంటే చాలా లవ్ స్టోరీలు రెడీ అవుతూ ఉంటాయి. వ్యాలంటైన్స్ డేకి లవ్ స్టోరీలు రిలీజ్ చేయాలి. అలా రీసెంట్గా మొన్న 6-7 సినిమాలు రిలీజ్ అయింది. వాటిల్లో రిలీజ్ కూడా అయినాయి. రిలీజ్ సినిమాలు కూడా చేశారు తమిళనాడులో కానీ ఇక్కడ కానీ. కానీ ఈ అన్ని సినిమాల్లో ఈ నిలవే సినిమా సక్సెస్ అయి చాలా మంచి కలెక్షన్స్ తోటి సైలెంట్ గా పికప్ అయ్యి వెళ్తా ఉంది. 4 days కి 1 crore క్రాస్ చేసిందని చెప్పారు మా అచ్చిబాబు గారు. ఐ వాంటెడ్ టు థ్యాంక్ ఈ సినిమా రిలీజ్ అప్పుడు స్టార్ట్ పెట్టినప్పుడు వన్ థింగ్ ఈస్ గెటింగ్ ద వర్డ్ అవుట్. కంటెంట్ బాగుంది, దీన్ని బయటికి ఎలా తీసుకెళ్లాలన్న బిగ్గెస్ట్ క్వశ్చన్ ఉండే నాకు. దెన్ కేమ్ శ్రీకాంత్ గారు అండి. ఐ వాంటెడ్ టు పర్సనల్ థ్యాంక్ హిమ్, యంగ్ మంత్ర, శ్రీకాంత్ గారు అండ్ టీమ్. అండ్ దేవర్ ద బిగ్గెస్ట్ పిల్లర్స్. ఉన్న షార్టెస్ట్ ఆఫ్ స్పాన్ లో టు గెట్ ద మాక్సిమం వర్డ్ అవుట్. ఇన్స్టాలో కానీ, ఆల్ ద క్యాన్వాసెస్, ట్విట్టర్ లో కానీ, స్ప్రెడ్ ద వర్డ్ అవుట్ బ్రిలియంట్లీ. వాళ్ళు డిజైన్ చేసిన క్యాంపెయిన్స్ వర్క్డ్ అవుట్ రియలీ వెల్ ఫర్ అస్, అండ్ దోస్ ఆర్ ఓన్లీ రిఫ్లెక్టింగ్ ఇప్పుడు. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ టీమ్ ఫర్ దట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆర్సీసీఎన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. Hello everyone, thank you for coming. I'll keep it short. When in the very initial days before we started shooting for the film, Sai told me one thing, that if everything goes right, this film will go places. And I believed in that, and I'm glad I believed in that, because this film will go places. And Samit, thank you for creating Aditi. And lastly, I thank the Telugu audience for accepting the film, showing it so much love. I feel so proud that what we made is resonating with people, and it just fulfills our goal. I'm really happy about that. Thank you so much. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీలో